హఠాత్తుగా కుండతో బోర్లించినట్లు వాన పడిపోతుంది. అలా ఇలా కాదు, ఆకాశానికి చిల్లు పడిపోయినట్లు ఏదో నది దూకి మీదికి వచ్చినట్లు వాన పడుతుంది. అంతేకాదు, ఒకే ప్రాంతంలో ఒక 20 నిమిషాల పాటు వాన చెరువుని తలపిస్తుంది. దీన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. అసలు ఎందుకు ఈ క్లౌడ్ బర్స్ట్లు వస్తున్నాయి? ఎందుకు ఈ మధ్య ఎక్కువయ్యాయి? హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ రేంజ్ వర్షపాతం రికార్డ్ అవుతుంది. 10 నిమిషాల్లోనే వర్షం ఆగం చేస్తుంది. వామ్మో, సిటీలో క్లౌడ్ బర్స్ట్ అయ్యిందా అనే రేంజ్లో భీభత్సం జరుగుతుంది. ఇంతకీ హైదరాబాద్ సిటీలో క్లౌడ్ బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? బెంగళూరు, చెన్నై వంటి సిటీస్లో క్లౌడ్ బర్స్ట్ అయినట్టే మన దగ్గర క్లౌడ్ బర్స్ట్ ఎక్కువయ్యాయా? ఈ మధ్య ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. ఈ తరహా క్లౌడ్ బర్స్ట్లు దేశంలోని చాలా ప్రాంతాల్లో జరిగాయి. అయితే కొండ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ జరగడం మామూలే, కానీ సిటీస్లోనూ క్లౌడ్ బర్స్ట్ అవుతున్నాయి. గతంలో విశాఖ, చెన్నై, ముంబై వంటి నగరాల్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యాయి. అయితే ఇవన్నీ సముద్ర తీర నగరాలు. కానీ గతంలో తెలంగాణలోని ములుగు, వరంగల్ జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. హైదరాబాద్లోనూ క్లౌడ్ బర్స్ట్ తరహా పరిస్థితులు ఎదురైనా కూడా అంత తీవ్రత ఇక్కడ లేదు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. హైదరాబాద్లోనూ క్లౌడ్ బర్స్ట్ జరిగినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఒక పరిధిలో అంటే 5 నుంచి 10 స్క్వేర్ కిలోమీటర్ల వ్యవధిలో 10కి పైగా సెంటీమీటర్ల వర్షపాతం గంట వ్యవధిలో కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్గా పరిగణిస్తారు. క్లౌడ్ బర్స్ట్కు ముఖ్య కారణం క్యూములోనింబస్ మేఘాలు. అయితే ఇవి ఏర్పడడానికి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కారణమవుతాయి. ముఖ్యంగా అత్యధిక వేడికి తేమ తోడు కావడం ఓ కారణమైతే అల్పపీడనాలు, తుఫానులు మరో కారణమవుతాయి. నగరాల్లో క్యూములోనింబస్ మేఘాల ప్రభావం అధికంగా ఏర్పడుతుంది. ప్రస్తుతం సిటీలో కురుస్తున్న వర్షాలకు క్యూములోనింబస్ మేఘాలు ప్రధాన కారణమవుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో తక్కువలో తక్కువ 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు సిటీలో అత్యధికంగా 7 నుంచి 8 సెంటీమీటర్ల వాన కురుస్తుంది. కొన్ని సందర్భాల్లో 10 సెంటీమీటర్ల రెయిన్ కూడా రికార్డ్ అయింది. కానీ ఇదంతా కిలోమీటర్ కంటే తక్కువ వ్యవధిలో కురుస్తోంది. హైదరాబాద్లో దాదాపు ఇదే పరిస్థితి. మన దగ్గర క్లౌడ్ బర్స్ట్ అయ్యే ఛాన్స్ లేకపోవచ్చు అని అనుకుంటాం, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అవుట్ బర్స్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచి ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఒక్కసారిగా వర్షాలు. దాదాపు ప్రతి సీజన్లో ఇంతే. కొన్నిసార్లు ఎండాకాలంలో కూడా సిటీలో భారీ వర్షం నమోదవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కురిసిన వర్షపాతం దాదాపు 7 సెంటీమీటర్ల పైనే ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో తీవ్రమైన ఉక్కపోత, ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. దీనికి కాస్త తేమ లేదా సముద్రంలో అనుకూలమైన సినాప్టిక్ కండిషన్స్ ఉంటే హైదరాబాద్లోనూ తెలంగాణలోనూ క్లౌడ్ బర్స్ట్ అవ్వచ్చు. గతంలో తెలంగాణలోని ములుగు, వరంగల్ జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. అయితే దీనికి అక్కడున్న కొండ ప్రాంతాలు ఓ కారణమైతే మచిలీపట్నం సముద్ర తీరానికి కూడా ఈ జిల్లాల్లో దగ్గరగా ఉండడం కారణమయ్యాయి. మొత్తంగా హైదరాబాద్లో సముద్రం లేదు కదా, ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ సమస్య లేదు అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే సిటీలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. అందువల్ల రానున్న రోజుల్లో ఇంకా క్లౌడ్ బర్స్ట్లు తప్పవు.